అందరికీ నమస్కారం. వైద్య ప్రపంచంలో పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్యం అనేది ఓ ప్రత్యేకమైన కళ లాంటిది. అంటే పెద్దవాళ్లకిచ్చే మందుల్ని డోస్ తగ్గించి పిల్లలకివ్వడం మాత్రమే కాదు, అదో సంక్లిష్టమైన చాలా చాలా ప్రత్యేకమైన ప్రపంచం. సరే, ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి ఓసారి తొంగచూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. పిల్లల డాక్టర్గా ఉండటంలో అసలు అత్యంత కష్టమైన పనేంటి? ఏవైనా క్లిష్టమైన సర్జరీలా, లేదంటే అరుదుగా వచ్చే వ్యాధుల్ని కనిపెట్టడమా? అసలైన సవాలు ఎక్కడ దాగుంటుందనుకుంటున్నారు? వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అత్యంత కష్టమైనది, అదే సమయంలో చాలా చాలా కీలకమైనది సంభాషణ. అవును, మాట్లాడటమే. ఈ విశ్లేషణలో పిల్లల వైద్యంలో ఈ కమ్యూనికేషన్ ఎందుకంత ప్రాణమో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన విషయంతో మొదలుపెడదాం. పీడియాట్రిక్స్లో ఇది ఒక మంత్రం లాంటిదన్నమాట. పిల్లలు కేవలం చిన్న సైజు పెద్దవాళ్లు కాదు. వాళ్ల శరీరాలు, వాళ్ల ఆలోచనలు, వాళ్లతో మాట్లాడే పద్ధతి అన్నీ వేరుగా ఉంటాయి. ఇక్కడున్న తేడా చూస్తే మనకే అర్థమవుతుంది. పెద్దవాళ్లు తమకొచ్చిన సమస్య ఏంటో స్పష్టంగా చెప్పగలరు, కాని పిల్లల విషయంలో అలా కుదరదు కదా. వాళ్ల ఏడుపు వెనక, వాళ్ల మౌనం వెనక అసలు కారణం ఏంటో డాక్టర్ ఒక డిటెక్టివ్లా కనుక్కోవాలి. అంతేనా? ప్రతి నిర్ణయంలోనూ తల్లిదండ్రుల్ని భాగం చేయడం, అది మరో పెద్ద సవాలన్నమాట. పిల్లల డాక్టర్లు ఎంత విభిన్నంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. చూడండి, నెలలు నిండకుండా పుట్టిన ఒక పాపాయి విషయంలో వాళ్ల వయస్సుని పుట్టిన తేదీ నుంచి లెక్కపెట్టరు. ఒకవేళ వాళ్లు పూర్తి నెలలు నిండి పుట్టుంటే వాళ్ల వయసెంతుండేదో లెక్కిస్తారు. ఎందుకంటే వాళ్ల ఎదుగుదల మొత్తం దానిమీద ఆధారపడి ఉంటుంది. చూసారా, ఇది మళ్లీ అదే పాయింట్ని బలంగా చెప్తోంది. పిల్లలు చిన్న సైజు పెద్దవాళ్లు కాదు అని. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన దశకు వెళ్దాం. అదేంటంటే పిల్లల భాష మాట్లాడడం. పుట్టినప్పన్నుండి దాదాపు 12 వరకు వాళ్లతో కమ్యూనికేట్ చేయటానికి ఎలాంటి స్పెషల్ స్కిల్స్ కావాలో చూద్దాం. నిజమే కదా, చిన్నపిల్లలు తమ బాధను మాటల్లో చెప్పలేరు. మహా అయితే నొప్పి ఎక్కడ ఉందో వేలు పెట్టి చూపించగలరేమో, కాని అది మంటగా ఉందా, పోటుగా ఉందా అని వివరంగా చెప్పలేరు. సరిగ్గా ఇక్కడే డాక్టర్ ఒక పరిశోధకుడిలా మారిపోవాలి. చిన్న చిన్న క్లూస్, వాళ్ల ప్రవర్తనను బట్టి అసలు సమస్య ఏంటో కనిపెట్టాలన్మాట. ఇది ఎంత అద్భుతమైన ప్రశ్న కదా. అనారోగ్యంతో ఉన్న ఒక పిల్లాడి మనసులో ఉన్న నిజమైన ఆశలు, భయాలు తెలుసుకోవడానికి డాక్టర్లు ఇలాంటి క్రియేటివ్ పద్ధతులు వాడతారు. అప్పుడు ఆ పిల్లాడ్నుంచొచ్చే సమాధానం నా కడుపు నొప్పి తగ్గాలి అని ఉండకపోవచ్చు. బదులుగా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఫుట్బాల్ ఆడుకోవాలి అని రావచ్చు. చూశారా, అసలు సమస్య అక్కడుంది. ఇవేమీ మామూలు చిట్కాలు కాదండి, ఇవి నమ్మకాన్ని పెంచే బ్రిడ్జిలనమాట. ముందుగా వాళ్ల టెడీబేర్ని పరీక్షించడం. దానివల్ల ఓకే, ఈ డాక్టర్ మంచివాళ్లే అని పిల్లాడికొక ధైర్యం వస్తుంది. స్టెథోస్కోప్ని డైరెక్ట్గా ఛాతీమీద పెట్టకుండా ముందు చేతిమీద పెట్టి ఆ చల్లదనానికి వాళ్లని అలవాటు చేయడం. ఇలాంటి చిన్న చిన్న పనులే వైద్య పరీక్షలంటే ఉండే భయాన్ని పోగొడతాయి. సరే, ఇక ఇప్పుడు పీడియాట్రిక్స్లోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ స్టేజ్కొచ్చాం. అదే టీనేజర్ల ప్రపంచం. వాళ్ల కోడ్ని బ్రేక్ చేయడం ఎలాగో చూద్దాం. టీనేజర్లు ఎందుకలా రిస్కులు తీసుకుంటారు? లేదంటే ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూని ఎందుకు అర్థం చేసుకోలేరు? దీనికి వెనుక ఒక సైంటిఫిక్ కారణముంది. వాళ్ల మెదడులో నిర్ణయాలు తీసుకునే భాగం, అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇది వాళ్ల ఎదుగుదలలో ఒక సాధారణ భాగమంతే. మరి మెదడు ఇంకా డెవలప్ అవుతున్నప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలి? దానికి కీ పాయింట్ ఒక్కటే: గౌరవం. వాళ్లని చిన్నపిల్లల్లా కాకుండా ఒక ఇండివిజువల్గా చూడాలి. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ట్రీట్మెంట్లో వాళ్లక్కూడా ఒక రోల్ ఉందని వాళ్లు ఫీలైనప్పుడు వాళ్లనుంచి మనకి సహకారం చాలా సులభంగా వస్తుంది. సరే, పిల్లాడితో పాటు డాక్టర్ రూంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉంటారు. వారే ఆందోళన పడుతున్న తల్లిదండ్రులు. వాళ్లని అర్థం చేసుకోవడం కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే. ఈ మాట చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా ఆందోళన పడుతుంటే వాళ్లని యాంగ్జైటీ పేరెంట్ అని ముద్ర వేసేయడం చాలా తేలిక. కాని ఆ ఆందోళన వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడే డాక్టర్కి, తల్లిదండ్రులకి మధ్య బంధం బలపడుతుంది. ఒక్కసారి వాళ్ల వైపునుంచి ఆలోచిస్తే వాళ్ల ఆందోళన వెనక అసలు కారణాలు ఇవి. మాట్లాడలేని తమ పిల్లల ఫీలింగ్స్ని అర్థం చేసుకునే బాధ్యత వాళ్లదే. ఒకవేళ డాక్టర్ దగ్గరికి తీసుకురాకపోతే చెడ్డ తల్లిదండ్రులు అనుకుంటారేమోనన్న భయం. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళని తప్పుబట్టడం మానేసి మనం వాళ్లకి సపోర్టుగా నిలబడతాం. చివరికి వాళ్లు కోరుకునేది ఒకటే కదా, తమ పిల్లలు బాగుండాలని. మరి ఈ పద్ధతులు పాటిస్తే చాలు,
ఆందోళన చెందే తల్లిదండ్రులు ట్రీట్మెంట్లో మనకి కీలకమైన పార్ట్నర్స్ అవుతారు. వాళ్ల భయాల్ని ఓపిగ్గా విని, వాళ్ల అభిప్రాయాలకి విలువ ఇచ్చినప్పుడు వాళ్లు మనకు అడ్డంకిలా కాకుండా మన మెడికల్ టీంలో ఒకరిలా కలిసి పనిచేస్తారు. సరే, ఇప్పుడు మనం చాలా ఒత్తిడితో కూడిన ఒక వాతావరణంలోకి వెళదాం. అదే పీడియాట్రిక్ ఎమర్జెన్సీ. ఆ గందరగోళంలో ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఎలా ప్రశాంతతను తీసుకొస్తుందో చూద్దాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ ఏబీసీడీ అప్రోచ్ అనేది ఒక లైఫ్ సేవింగ్ గైడ్ లాంటిది. ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్ ఇలా ఒక ఆర్డర్లో వెళ్లడం వల్ల ఆ గందరగోళంలో కూడా డాక్టర్లు ఏ ముఖ్యమైన విషయాన్ని మిస్ అవ్వకుండా చాలా క్లారిటీతో పనిచేయగలరు. ఉదాహరణకి, మనం ఇంతకుముందు చెప్పుకున్న డిజబిలిటీ స్టెప్లో వాడే ఒక టూల్ ఇది. కేవలం ఈ 4 అక్షరాలతో ఒక పిల్లాడి స్పృహ ఏ స్థాయిలో ఉందో క్షణాల్లో అంచనా వేయొచ్చు. ఇది ఎమర్జెన్సీ మెడిసిన్లో స్ట్రక్చర్, స్పీడ్ ఎంత ముఖ్యమో చూపిస్తుంది. చివరిగా, ఈ పిల్లల వైద్య కళ అంతా మనల్ని ఒకే ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. నిజంగా వినడానికి అసలు ఏం కావాలి? అది పేషెంట్ మాట కావచ్చు, తల్లిదండ్రుల ఆందోళన కావచ్చు, లేదా మనతో పనిచేసేవాళ్ల సలహా కావచ్చు. ఏదైనా సరే, నిజంగా వినడమంటే కేవలం సమాచారం తీసుకోవడం కాదు, అది నమ్మకాన్ని నిర్మించడం, భయాలను పోగొట్టడం, చివరికి ఆరోగ్యాన్ని ఇవ్వడం. నిజానికి ఈ స్కిల్ ఒక్క ఆస్పత్రులకే కాదు, మన జీవితంలో ప్రతి బంధంలోనూ ఇదే కదా కీలకం.